నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 11వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు వైశాఖ మాస శుక్లపక్ష చతుర్థి తిథి రాత్రి 2:03 వరకు, తదుపరి పంచమి తిథి. మృగశీర్ష నక్షత్రం ఉదయం 10:15 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. సుకర్మ యోగం ఉదయం 10:03 వరకు, తదుపరి ధృతి యోగం. వణిజకరణం మధ్యాహ్నం 2:21 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం రాత్రి 2:03 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం సాయంత్రం 6:43 నుండి రాత్రి 8:20 వరకు. అమృతకాలం రాత్రి 12:22 నుండి 1:59 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 6:40. చంద్రోదయం ఉదయం 8:19, చంద్రాస్తమయం రాత్రి 10:09. అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:46 నుండి 7:29 వరకు. రాహుకాలం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. గుళిక కాలం ఉదయం 5:46 నుండి 7:22 వరకు. యమగండం మధ్యాహ్నం 1:49 నుండి 3:26 వరకు. ఈరోజు మాస వినాయక చవితి. వినాయక భక్తులు ప్రతి నెల వచ్చే శుక్లపక్ష చవితి రోజు ఉపవాసం ఉండి వినాయక వ్రతం ఆచరిస్తారు. కొన్ని సాంప్రదాయాలలో భక్తులు నాగదేవతలను పూజిస్తూ నాగ చతుర్థి వ్రతాన్ని ఈ రోజు ఆచరిస్తారు. నిరయన రవి కృతికా నక్షత్రంలో ఈ రోజు ఉదయం 7:05 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి కృతికా కార్తె నిజ కర్తరి ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వినాయక స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.